సమ్మర్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎంతో మంది వాయిదా వేస్తూ ఉంటారు. వైటమిన్ డి స్థాయి సాధారణంగా ఉన్న మహిళలకు ఎంబ్రియో నాణ్యత, ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఎంతో మెరుగుపడతాయని చాలా స్టడీస్లో రుజువైంది. వేసవిలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంచుకోవటం హార్మోన్ రెగ్యులేట్ చేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వలన మీ యొక్క ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో సక్సెస్ రేట్ పెరగటానికి అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్ వంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వేసవికాలం సరైన సమయం కాదేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే మీకు తెలుసా, వాస్తవానికి సమ్మర్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ సక్సెస్ని ప్రభావితం చేస్తుందేమో అని ఎంతో మంది తమ ట్రీట్మెంట్స్ని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ నిజం ఏమిటంటే వేసవిలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్రారంభించడం సరైన సమయం అవ్వచ్చు. రండి ఈ అపోహని తొలగించి మరియు వేసవిలో మీ ఫర్టిలిటీ ప్రయాణం ఎందుకు బెస్ట్ టైం కావచ్చో అర్థం చేసుకుందాం. మొదటిగా వైటమిన్ డి గురించి మాట్లాడుకుందాం. ఇది సన్షైన్ వైటమిన్ గా పిలువబడుతుంది. వేసవిలో మనకి సూర్యకిరణాలు ఎక్కువగా లభిస్తాయి. అంటే మనకి సహజంగా వైటమిన్ డి ఉత్పత్తి అవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ డి, ఇన్సులిన్ రెండు బెస్ట్ ఫ్రెండ్స్. పీసీఓడి సమస్య, హార్మోన్ అసమతుల్యత ఉన్న వాళ్ళలో వైటమిన్ డి సరైన మోతాదులో ఉన్నప్పుడు అండాశయం నుంచి ఎగ్ సరైన సమయానికి విడుదలవ్వటానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా స్పర్మ్ యొక్క కదలికలకి, ఎంబ్రియో తయారైనప్పుడు ఎంబ్రియో నాణ్యతకి, ఎంబ్రియో గర్భసంచి లైనింగ్ లో అతుక్కోవటానికి కూడా ఈ వైటమిన్ డి ఎంతో ఉపయోగపడుతుంది. వైటమిన్ డి స్థాయి సాధారణంగా ఉన్న మహిళలకు వారి యొక్క ఎంబ్రియో నాణ్యత మరియు ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఎంతో మెరుగుపడతాయని చాలా స్టడీస్లో రుజువైంది. వైటమిన్ డి హార్మోన్ను నియంత్రించడంతో పాటు మనకి కన్సెప్షన్, ఎంబ్రియో అతుక్కోవటానికి చాలా ఉపయోగపడుతుంది. వేసవి కాలంలో సూర్యకిరణాల ద్వారా వైటమిన్ డి లెవెల్స్ని సహజంగా పెంచుకోగలుగుతాం కాబట్టి ఈ సమయం మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్రారంభించడానికి ఎంతో ఉపయోగకరమైన టైం. వేసవిలో మరో బెనిఫిట్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీంతో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ యొక్క సక్సెస్ పెరుగుతుంది. చాలా మంది వేసవి కాలంలో సెలవులకి సొంత ఇంటికి వెళ్ళటం, పని నుండి విరామం తీసుకుంటూ ఉండటం, చల్లటి ప్రదేశాలకి వెళ్ళటం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మానసికంగా, ఎమోషనల్ గా కొంత స్పేస్ క్రియేట్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఇవి మీ ఫర్టిలిటీ ప్రయాణానికి హెల్ప్ చేస్తాయి. అధికంగా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు హార్మోన్ అసమతుల్యత వలన అండాశయం నుంచి గుడ్డు విడుదల అవ్వకపోవటం లేదా మనకి స్పర్మ్ యొక్క హెల్త్ తగ్గటం జరుగుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ లెవెల్స్ ని మనం వేసవి కాలంలో తగ్గించుకోవటం వలన ఐవీఎఫ్ మరియు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ యొక్క సక్సెస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. వేసవిలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంచుకోవటం ఎంతో మంచిది. వేసవికాలంలో ఫిజికల్ యాక్టివిటీ చేయటం చాలా తేలిక. మీరు పార్క్లో నడుస్తున్నా, యోగా చేస్తున్నా హార్మోన్ రెగ్యులేట్ చేయటానికి ఎంతో సహాయపడుతుంది. ఇవి మీ యొక్క ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ మరియు ఫర్టిలిటీని మెరుగుపరుస్తుంది. అలాగే వేసవికాలంలో మనకి తాజా పళ్ళు మరియు కూరగాయలు ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎగ్ మరియు స్పర్మ్ యొక్క క్వాలిటీని పెంచడానికి ఎంతో ఉపయోగం. ఈ పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వలన ఎగ్, స్పర్మ్ క్వాలిటీ పెరిగి మీ యొక్క ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో సక్సెస్ రేట్ పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం సైన్స్, రీసెర్చ్, ఎవిడెన్స్ వల్ల ఏం చెప్తుందో చూద్దాం. వేసవి కాలంలో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ తగ్గిపోతూ ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే పరిశోధనలు వేరే విధంగా సూచిస్తున్నాయి. 2021లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ వాళ్ళు చేసిన ఒక అధ్యయనంలో వేసవి కాలంలో ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేయటం వలన మెరుగైన ఎగ్స్ మరియు ఎంబ్రియోస్ తయారవటమే కాకుండా ఎండోమెట్రియం యొక్క పొర యొక్క లైనింగ్ కూడా 12 నుంచి 15% వరకు పెరిగిందని తెలిసింది. దీని వలన ఎంబ్రియో ఇంప్లాంటేషన్ మంచిగా ఉండి సక్సెస్ రేట్స్ మంచిగా రావటం ఈ అధ్యయనంలో తెలుసుకోవటం జరిగింది. అంతేకాకుండా జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజంలో రీసెర్చ్ చేసినప్పుడు వైటమిన్ డి లెవెల్స్ సమృద్ధిగా ఉన్న మహిళలు గర్భధారణ అవకాశాలు 46% వరకు పెరిగాయని చూపబడింది. కాబట్టి వేసవి కాలంలో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయో అనేది కాకుండా మనకి విత్ ఎవిడెన్స్ ఐవీఎఫ్ యొక్క సక్సెస్ రేట్స్ నిజంగానే పెరుగుతున్నాయి. వేసవి కాలంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం ఎందుకు బెస్ట్ టైం అని మనం మరొకసారి చూద్దామా?
సూర్యకిరణాల నుండి వచ్చే వైటమిన్ డి పొందటం వలన ఎగ్ మరియు స్పర్మ్ యొక్క నాణ్యత పెరుగుతుంది. అంతేకాకుండా ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. వేసవి కాలంలో స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, సెలవులు ఎక్కువగా దొరుకుతాయి. వీటి వలన హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గి రీప్రొడక్టివ్ హెల్త్ పై సానుకూల ప్రభావం ఉంటుంది. వేసవి కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం వలన ఎక్కువ శారీరక కృషి మరియు మంచి పోషకాలున్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వలన ఓవరాల్ గా ఫర్టిలిటీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మనకి సైన్స్ రీసెర్చ్ అధ్యయనాల్లో కూడా ఇది నిర్ధారించడం జరిగింది. ఐవీఎఫ్ లో మనకి సక్సెస్ రేట్ ఇతర సీజన్స్ తో పోలిస్తే వేసవి కాలంలో మెరుగైన రిజల్ట్స్ ఉన్నాయని ఈ అధ్యయనాలు చెప్తున్నాయి. మీరు మీ ఫర్టిలిటీ చికిత్సను ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడు అని ఆలోచిస్తున్నట్లయితే ఇక వేచి ఉండవలసిన అవసరం లేదు. వేసవి కాలం బెస్ట్ టైం. వేసవిలో ఉన్న సహజ లాభాలు ఉదాహరణకి ఎక్కువగా ఉన్న వైటమిన్ డి, తక్కువ స్ట్రెస్ లెవెల్స్ మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం నుండి లాభం తీసుకుని మీ యొక్క ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో బెస్ట్ ఛాన్సెస్ పొందే అవకాశాలు ఉంటాయి. ఒయాసిస్ ఫర్టిలిటీలో మేము మీ ఫర్టిలిటీ జర్నీలో ప్రతి అడుగులోనూ మీ వెంట ఉంటాం. ఏ సీజన్ అయినా సరే మీరు ఐవీఎఫ్ లేదా ఇతర ఫర్టిలిటీ చికిత్సల గురించి ఆలోచిస్తున్నట్లయితే మీ అపోహల్ని అన్నీ తొలగించుకుని ఈ రోజే ఒక ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి మరియు మీ ఫర్టిలిటీ ప్రయాణాన్ని నమ్మకంతో ప్రారంభించండి. ఫాలో us for more such fertility tips.